మర్చిపోవడానికి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నట్టున్నాడు. కానీ నిజంగా మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాడా, లేకపోతే సింపతి కొట్టేయడానికి ఇలా యాక్టింగ్ ఏమైనా చేస్తున్నాడా? దేవుడా, అక్కొచ్చి ఎంతసేపు అయిందో, కొంపదీసి మొత్తం చూసేసిందా? నాని, ఏంటి అప్పుడే వచ్చేసావు? ఏమైంది వెళ్ళిన పని? సక్సెస్ అన్నయ్య. నువ్వు నా ఊహల్లోకి వచ్చి డిస్టర్బ్ చేయడం మానే, అప్పుడు నేను రాను. నువ్వు నాకు గుర్తొస్తే మర్చిపోవడానికి నేను నీ దగ్గరికే వస్తాను. సూపర్ నాని, ఇదే ఇదే అమ్మ కానీ నేను కానీ కోరుకునేది. ఇలానే మెయింటైన్ చేయి చాలు. అలాగే అన్నయ్య. మనిషిని కాపాడుకోవడం కోసం మనసుని చంపుకోమని చెప్తున్నాం. తప్పు చేస్తున్నామో ఒప్పు చేస్తున్నామో తెలియట్లేదురా. ఏ గొడవ జరగకముందే మీరు వెళ్ళిపోండి, మళ్ళీ ఇలా రావద్దు. ఎవరమ్మా మీ ఆయన? ఈడు చూడు చాలా బాగుంది. ఇంత ఆలస్యం అయిందేంటయ్యా? కొంచెం పని పడింది లేవే. పనా? ఇంత వేళప్పుడేం పనయ్యా? ఏమయ్యా, మనిషి కూడా చాలా నీరసంగా ఉన్నావు. మళ్ళీ నైట్ షిఫ్ట్ ఏమైనా చేస్తున్నావా? చేస్తే ఏమైపోతుందే? ఏమైపోతుందంటావేంటయ్యా? నీ ఆరోగ్యం బాగోలేదు, అసలు పనికి వెళ్ళకూడదని డాక్టర్లు అంటుంటే మళ్ళీ నైట్ షిఫ్ట్లు ఏంటయ్యా? ఏదో ఒక రోజు కొంప మీదకి తీసుకొచ్చేలా ఉన్నావయ్యా. లేకపోతే ఏం చేయమంటావే? పొద్దున్నే జీతం వచ్చింది. ఆ వచ్చే జీతమే సరిపోదంటే ఆ చామండేశ్వరి మనుషులు వచ్చి ఇన్స్టాల్మెంట్స్ అని చెప్పి ఆ జీతం కూడా తీసుకువెళ్ళిపోయారు. ఇలా ఇంకో 6 నెలలు ఇస్తే గాని వాళ్ళ అప్పు తీరదు. అంతవరకు ఈ షిఫ్ట్లు చేయక తప్పదే. మరి నీ ఆరోగ్యం పరిస్థితి ఏంటయ్యా? నీకేదైనా అయితే అవనవే. ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పుడు బతకటం మానేస్తావా చెప్పు? వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ తీసుకువెళ్ళిపోయాక ఇదిగో చివరికి చిల్లర మిగిలింది. దీంతో ఇల్లు ఎలా నెట్టుకొస్తావు? ఇంటి అద్దె కడతావా? పాలాడుకే ఇస్తావా? పప్పులు ఉప్పులు కొని మాకు తిండే పెడతావా? ఏం చేస్తావో చెప్పవే.
తప్పదు గోదారి. మనబోటి మధ్యతరగతి వాళ్ళ బతుకులే ఇంత. సచ్చేంతవరకు పరుగెడుతూనే ఉండాలి. చచ్చిపోతామని తెలిసినా పరిగెడుతూనే ఉండాలి. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ నాని. ఈరోజు అమ్మ కాఫీ తీసుకొచ్చి నిద్ర లేపలేదండి నాన్న. అమ్మ ఈరోజు వ్రతం చేస్తోంది నాని. రాత్రి నుంచి ఉపవాసం. అంటే రాత్రి నుంచి అమ్మ ఏం తినలేదా? ఉమ్, ఏం వ్రతం చేస్తుంది? ఏంటమ్మా, రాత్రి నుంచి నువ్వేమీ తినలేదంట కదా? అవునన్నా, వ్రతం కదా, పూర్తయ్యేంతవరకు ఏమీ తినకూడదు. అన్నం కూడా తినకుండా ఈ వ్రతాలేంటమ్మా? నీ ఆరోగ్యం ఏమైపోతుంది? అయినా నా కోసమే చేస్తున్నావు కదా? నా కోసం పూజలు వ్రతాలు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? పైగా ఇలా అన్నం తినకుండా చేస్తే నేను అస్సలు ఒప్పుకోను. ఇది నీకోసం చేస్తున్న వ్రతం కాదు నాన్నా. మీ నాన్నగారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని చేస్తున్న వ్రతం. ఏమైనా కానీ రాత్రి నుంచి ఏమీ తినకుండా ఫాస్టింగ్ చేసే వ్రతం ఇదేం వ్రతం? వట సావిత్రి వ్రతం నాన్నా. నేనే కాదు, భర్త క్షేమంగా ఉండాలని కోరుకునే ఆడవాళ్లందరూ ఉపవాసం ఉండి నిష్ఠతో ఈ వ్రతం చేస్తారు. సరేగాని, ఈ వ్రతం చేయడానికి గుడికి వెళుతున్నాను. అమ్మకు తోడుగా వస్తావా? సరే అమ్మా. అయితే తొందరగా వెళ్ళి రెడీ అయ్యిరా. సరే అమ్మా. నాన్న, ఒక్క నిమిషం. ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర్నుంచి వ్రతం పూర్తి అయి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నేను మౌన వ్రతంలో ఉంటాను. కాబట్టి నువ్వు గుడికొచ్చాక మొన్నటిలా అటూ ఇటూ వెళ్ళకూడదు. ఎందుకంటే మౌనవ్రతంలో ఉంటాను కాబట్టి ఫోన్ చేసి మాట్లాడడం కుదరదు. సరేనా? సరే అమ్మా. నానిని ఎందుకు తీసుకెళ్లడం వేదవతి? మళ్ళీ డిస్టర్బ్ అయి వెళ్ళిపోతే అక్కడ నువ్వు ఇబ్బంది పడతావు. మళ్ళీ వాడి కోసం నువ్వు టెన్షన్ పడాలి. ఏం కాదండి.
వెళితే నాకు ప్రాబ్లం అవుతుందని చెప్పాను కదా. నన్నొదిలి ఎక్కడికి వెళ్ళడు. అయినా ఇంట్లోనే ఉంటే ఒంటరిగా కూర్చుని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. బయటికి తీసుకెళ్లడమే మంచిది. అమ్మ చెప్పింది నిజమే. ఒంటరిగా ఉంటే ఆ టైలరే గుర్తుకొస్తుంది. అదే అమ్మతో ఉంటే గుర్తుకు రాదు. ఒకవేళ కనిపించినా టైలర్తో మాట్లాడడం అమ్మకి ఇష్టం లేదు కాబట్టి మాట్లాడకుండా ఉంటాను. ఆ అమ్మతో వెళ్తాను, ఆ అమ్మతోనే ఉంటాను. ధరణి, ఆకు వక్కలు కొంచెమే ఉన్నాయి. వాయినాలు ఇవ్వడానికి సరిపోవేమోనమ్మా. అక్కడ తీసుకుందాంలే అమ్మా. అమ్మా కాఫీ ఇవ్వండి. పొద్దున్నుంచి అడుగుతుంటే పట్టించుకోరేంటి? ఈ రోజేదో వ్రతం అంటమ్మా, ఉపాసం ఉండాలట. కాఫీలు టిఫిన్లు ఏముండవు. ఏదో వ్రతం కాదయ్యా, వటసావిత్రి వ్రతం. నువ్వు కూడా వస్తే తొందరగా వెళ్ళి పూజ చేసుకుని వచ్చేద్దాం. ఇంకా నయం సన్యాసం తీసుకొని ప్రవచనాలు చెప్పుకోమన్నావు కాదు. పూజలు వ్రతాలు అంటూ టైం వేస్ట్ చేసేది ఏ పని పాట లేని వాళ్ళు, నాలా బిజీగా ఉండేవాళ్ళు కాదు. అయినా మీకు పనిలేక వ్రతాలు చేసి మమ్మల్ని ఎందుకు మాడుస్తారు? నానా, నేను కాఫీ కలుపుకుంటున్నాను, మీకు కావాలా? లేక మీరు కూడా ఉపవాసం ఉంటున్నారా? ఇంట్లో పోయి వెలక్క ఉపాసం గాని, లేకపోతే నాకు వ్రతం ఏంటమ్మా? మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురామ్మా. అలాగే నానా. వీళ్ళు మారరు గాని నువ్వు తొందరగా కానివ్వమ్మా. మేం మారడం కాదు, ముందు మీరు మారండి. నెలకో నోము, వారానికో వ్రతం, రోజుకో పూజ. ఈ పూజలు వ్రతాలు చేస్తే ఏమొస్తాయో అర్థం కాదమ్మా. మనకు అర్థం కాలేదు కదా అని సాంప్రదాయాలు ఆచారాలు అర్థం లేవనుకుంటే ఎలా అక్క? అయినా దేవుడేదో ఇచ్చేస్తాడని ఇవన్నీ చేయరక్క. ఆ ఇచ్చిన దాన్ని 10 కాలాల పాటు చల్లగా చూడమని మొక్కుకుంటూ చేస్తారు. కుటుంబం క్షేమంగా ఉండటం కోసం, కట్టుకున్న భర్త పిల్లలు ఆయురారోగ్యాల కోసం, ఇలా ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కటి. అబ్బా, మరి ఈ రోజు వ్రతం స్పెషాలిటీ ఏంటో? వట సావిత్రి వ్రతం అక్క. తన భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం సావిత్రి చేసిన వ్రతం. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే భర్త నిండు నూరేళ్లు క్షేమంగా ఉండి 7 జన్మలకి ఆ బంధం అలాగే ఉంటుందంట. నానా, అర్థమైందా? ఈ జన్మతో ఆగిపోలేదు. అమ్మ ఈ వ్రతాలు చేస్తుంది కాబట్టి ఇంకో 6 జన్మలకి మీరిద్దరూ భార్యాభర్తలుగానే పుడతారంట. ఏమేవ్ పుడితే పుట్టాం గాని మళ్ళీ ఈ కరెంట్ నారాయణగా కాకుండా ఏ కోటేశ్వరుడుగానో పుట్టించమని కోరుకోవే. అప్పుడు కూడా ఇప్పట్లాగే అచ్చు గుద్దినట్టు ఇద్దరు ఒకేలా ఉండే కూతుళ్ళని కనకుండా ఉంటే చాలు. ఆపవే, తండ్రి కూతుళ్ల వెటకారాలకేం తక్కువ లేదు. మీకు నమ్మకం లేకపోతే పోయింది, వెటకారం చేయకుండా ఉండండి చాలు. లేకపోతే ఏంటమ్మా, ఈ జన్మకి ఎలా బతుకుతామో దిక్కులేదు కానీ ఇంకా వచ్చే జన్మ కోసం కూడా పూజలు వ్రతాలు చేస్తున్నారంటే ఏమనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. వీటి పేరుతో టైం వేస్ట్ తప్ప. అదే నా కూతురంటే. దాని కష్టాన్ని అది నమ్ముకుంటుంది గాని చివరికి దేవుడి ముందు కూడా చేయిచాల్సదే. బాగుందయ్యా, ఇలాగే దీన్ని వెనకేసుకొచ్చి మన ఆచారాలు సాంప్రదాయాలు విలువ తెలియకుండా పెంచావు. పుట్టింట్లో ఎలాగున్నా ఏం మాట్లాడినా చెల్లుతుందయ్యా.
కాని రేపు అత్తారింటికి వెళ్ళాక కూడా ఇలాగే ఉంటానంటే ఎలా కుదురుతుందయ్యా? ఇంటి కోడలిగా అక్కడి పద్ధతులు పాటించాలి, వాళ్ల సాంప్రదాయాలకి విలువ ఇవ్వాలి. కానీ దీనికి అవంటే లెక్కే లేదు. నాకు లెక్క చేయాల్సిన అవసరం లేదమ్మా. వంట చేసుకుని అంట్లు తోముకుని నీ కుట్టు మిషన్ కూతురు లాంటి వాళ్ళకి ఇవన్నీ అవసరమేమో. నాలాంటి దానికి అవసరం లేదు. నా కోసం ఆలోచించడం మానేసి నీ కూతురు కోసం చేసుకో ఈ పూజలన్నీ. పుట్టింట్లో అయినా మెట్టింట్లో అయినా నా కూతురు మహారాణి నేనే. దానికోసం మీరు ఆలోచిస్తారంటే మీ వ్రతాలేవో మీరు చేసుకోండి, వెళ్ళండి. ఎందుకమ్మా బాధపడతావు? అక్కెప్పుడు సంతోషంగా ఉండాలి, అక్కకంతా బాగా జరగాలని ఎప్పుడో దేవుణ్ణి మొక్కేసుకున్నానమ్మా. అక్కకి అర్థం చేసుకునే భర్త వస్తాడు, ఆప్యాయంగా చూసుకునే అత్తమామలు వస్తారు. నాన్న చెప్పినట్టు అక్క ఎక్కడున్నా మహారాణినమ్మా, మహారాణిలాగే ఉంటుంది. ఆ దేవుణ్ణి ఇన్ని కోరే బదులు అక్క బుద్ధి బాగుండాలని మొక్కుకుని ఉండాల్సిందే. అయినా అనుకుంటాం గాని ఆ దేవుడు ఎవరి తలరాత ఎలా రాశాడో ఎవరికి తెలుసు? బాగా దెబ్బ తగిలిందా టైలర్? బాధగా ఉందా? ఏడుస్తున్నావు? ఈయనెందుకు గుర్తుకొస్తున్నారు? నన్ను హాస్పిటల్లో చేర్చావు, నా ప్రాణాలను కాపాడావు, థ్యాంక్ యూ టైలర్. అప్పటికి నిన్ను మర్చిపోదామని ఇదిగో ఈ రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టి ఇలా కొట్టుకోవా? ఆయన గురించి ఆలోచించట్లేదు, తలుచుకోవట్లేదు. ఆయన కళ్ళు మూసుకుంటే చాలు, ఆయన ఎందుకు కనిపిస్తున్నారు? అమ్మా, నువ్వు పూజ చేస్తూ ఉండు, నేను గుళ్ళో అర్చన చేయిస్తాను. అమ్మా, నేను పూజ చేసి దారం చుడతాను. తప్పమ్మా, ఈ వ్రతం పెళ్ళైన వాళ్ళు మాత్రమే చెయ్యాలి. నువ్వు పెళ్ళైన తర్వాత చేద్దువు గాని. అవునా అమ్మా? ఈ వ్రతానికి వట సావిత్రి వ్రతం అని పేరెందుకు పెట్టారు? అదంతా నాకు తెలీదమ్మా, పంతులు గారిని అడిగి చెప్తానులే. నేను చెప్తాను. ఈ వ్రతం అర్థం పేరులోనే ఉంది. వటవృక్షం అంటే మర్రి చెట్టు, త్రిమూర్తులకి నివాసం. వేళ్ళు బ్రహ్మకి, కాండం విష్ణువుకి, కొమ్మలు శివునికి నివాస స్థానాలు.
సావిత్రిదేవి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ వటవృక్షాన్ని పూజిస్తూ వ్రతం చేసింది కాబట్టి వట సావిత్రి వ్రతం అని పేరొచ్చింది. అసలు ఈ వ్రతం ఎంత మహిమగలదో తెలుసా? సత్యవంతుడు అర్ధయిష్కుడని ఎంతమంది చెప్పినా వినకుండా అతన్నే నా భర్తగా ఊహించుకున్నాను కాబట్టి అతన్నే పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకుంది. తర్వాత తన భర్త ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈ వ్రతం మొదలుపెట్టింది. ఇంతలో తన భర్త ఆయుష్ పూర్తయింది. కానీ ఈ వ్రతం మహిమ వల్ల యమధర్మరాజుతోనే పోరాడి భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకుంది. అంతటి మహిమగల వ్రతం. అవునా? థ్యాంక్స్ అక్కా. వస్తామమ్మా. మరంత తెలివైన దానివి ఈ వ్రతం నువ్వెందుకమ్మా చెయ్యట్లేదు? నేనా? నాకింకా పెళ్లి కాలేదమ్మా. పెళ్ళైన తర్వాత నీ భర్త నీ జీవితంలోకి రావచ్చు.